ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. సమస్త దుష్టత్వం నుండి అలాగే బలత్కారు చేతుల నుండి మనల్ని విడిపించే దేవుడు, అలాగే విమోచించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ మన మీద అన్యాయంగా ఎవరైనా దుష్టత్వంతో దుష్ట ఆలోచనలు కలిగి మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని బాధించాలని, మనల్ని శిక్షించాలని ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నారేమో, ఒకవేళ దేవుని నామం నిమిత్తం మనల్ని హింసించాలని చూస్తూ ఉన్నారేమో, అటువంటి ప్రతి ఒక్కరి చేతుల నుండి ఒకవేళ అన్యాయంగా నిన్ను తక్కువ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిన్ను ఏమైనా ఇరికించాలని చూస్తూ ఉన్నారేమో, కానీ ప్రతి ఒక్క బలత్కారుల చేతుల నుండి అలాగే దుష్టుల చేతుల నుండి మనల్ని విడిపించే దేవుడు. అలాగే 91 కీర్తన 3వ వచనంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని ఒక మాట ఉంది. దానికి ముందుగా యెహోవాను ఆశ్రయముగా మనము చేసుకొని నీ ఎడల వేటగాని ఊరిలో నుండి అలాగే నాశనకరమైన తెగులు రాకుండా మనం రక్షించే దేవుడు. అదేవిధంగా దుష్టుల చేతుల నుండి బలత్కారుల చేతుల నుండి మనం విడిపించే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయముగా చేసుకుంటామో ఆయన ప్రతి ఒక్క సమస్త కీడు నుండి మనల్ని విడిపించి మనం రక్షించే దేవుడు అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క బంధకాల నుండి విడిపించును గాక, ప్రతి ఒక్క కీడు నుండి తప్పించి నడిపించును గాక. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.